గతంలో అంతా గందరగోళం. నిధులెటు వెళ్తున్నాయో తెలీదు, కేంద్రమిచ్చే పైసలేమయ్యాయో అర్థం కాదు. ఏపీలో నిధుల్లెక్కలంటే ఒక ట్రాజడీ సినిమా రన్నయ్యేది. కానీ సీన్లోకి మన జనసేనాని ఎంటరయ్యాక కథ మారింది. కేంద్ర మంత్రులతో భేటీలు, పక్కా ప్లానింగ్తో ఆగిపోయిన పథకాలను పట్టాలెక్కించారు. ఇది కదా మనకు కావాల్సిన రియల్ క్లారిటీ. సర్పంచులున్న నిధులివ్వని పార్టీలను చూశాం. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నాయకులను చూశాం. కాని ఇక్కడ లెక్క వేరే. మన పంచాయతీలకి గౌరవం తెచ్చింది మన నాయకుడు. జెండా పండుగకి 100 రూపాయలిచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు గ్రామాలు గర్వంగా పండుగ చేసుకునేలా జీవోలిచ్చి మరీ నిధులు తెచ్చారు. నాలా నిధులతో గ్రామాల్లో ఆదాయం గలగల్లాడుతోంది. 34 సంవత్సరాలుగా ఈ పండుగలకి, జెండా వందనం పండుగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేస్తుంది. నీళ్లు లేక రైతు కళ్లల్లో కన్నీళ్లు రాకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఫామ్ ప్యాంట్స్, అంటే అక్షరాల 1 టీఎంసీ నీటి నిల్వ. ఇది ఒక ప్రకాశం బ్యారేజీతో సమానం. భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. భూమి తల్లి చల్లబడుతోంది. మాటలు చెప్పడం కాదు, లక్షల్లో చెరువులు తవ్వి చూపించడం అసలైన విప్లవం. అంటే రైతుల ఒక బాధ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఈ ఫారం ఫండ్ ఇవ్వడం వలన మాకు సాగు చేసుకోవడానికి సమ్మర్ లో చాలా యూజ్ అయితే అవుతుంది. హృదయపూర్వక నమస్కారాలు సార్ మాకు ఇచ్చినందుకు. రైతుకి భూమి ఎంత ముఖ్యమో పాడి పశువు కూడా అంతే ప్రాణం. ఆ పశువుల రక్షణ కోసం 34,000 గోకులాలు టార్గెట్ పెడితే ఇప్పటికే 8,000 పూర్తి. వానొచ్చినా ఎండొచ్చినా పశువులకి భయం లేదు. నీటి తొట్టెలు రెడీ, షెడ్లు రెడీ. రైతు చిరునవ్వు చూసి మురిసిపోయే నాయకుడు మన పవన్ కళ్యాణ్. షెడ్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇప్పుడు షెడ్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. మా చిన్న పేలు వ్యాన్లో తడిసినప్పుడు చాలా బాధగా, మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆవులు చాలా తడిసివి, చాలా బాధగా ఉండేది. ఇప్పుడు షెడ్ వచ్చాక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వర్షం వచ్చేటప్పుడు తడిసివి, మేము చాలా బాధపడేవాళ్ళం. మేము ఇంట్లో ఉన్నప్పుడు అవి చాలా బయట ఉండేవి, దోమలు కరిచేవి. వర్షం వచ్చి మెరుపులు వచ్చేటప్పుడు చాలా జడిసివి అవి. చెత్త అంటే వేస్ట్ కాదు, అదొక వెల్త్. స్వచ్ఛ రథం ఊరు తిరుగుతోంది. చెత్తను ఎరువుగా మారుస్తోంది. పంచాయతీలకు ఆదాయం, రైతులకు తక్కువ ధరకే ఎరువు. సాధారణంగా గ్రామాల్లో చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే తడి చెత్త విషయంలో కొంత తీసుకొచ్చి వచ్చేటువంటి బండి వారికి ఇస్తున్నప్పటికీ పొడి చెత్త విషయంలో మాత్రం ఇళ్లలోనే అలాగే ఉంచుకుంటున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో సేకరించి ఆ వ్యాపారులకు ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారులే ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ మండల స్థాయిలో కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయిలో కావచ్చు, ఆ గుజరీ వ్యాపారులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్ళు ఈ సేకరించినటువంటి చెత్తనంతా కూడా వాళ్ళు కొనుగోలు చేసే విధంగా కూడా వారితో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాబట్టి ఈ సేకరించిన అంతా కూడా వారికి అందజేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఆ వచ్చిన డబ్బులతోనే ఈ నిత్యావసరాలను కూడా కొనుగోలు చేసి ప్రజలకు, ఎక్కడెక్కడ గ్రామాల ప్రజలకు అందించేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మ్యాజిక్ డ్రైన్ల ద్వారా దోమల బాధకి చెక్, భూగర్భ జలాలకి బూస్ట్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే సమస్య ఏదైనా సరే సొల్యూషన్ మాత్రం అదిరిపోవాలి. మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాల కోసం చేస్తున్న ఈ కృషి ఒక అద్భుతం. కొత్త ఆలోచనలతో, స్వచ్ఛమైన పాలనతో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ఇది కేవలం మొదలు మాత్రమే. అసలైన ఊపు ముందుంది.